అనగనగా ఓ బీచ్, చుట్టూ చిమ్మని చీకట్లు, హోరున శబ్దం చేసే అలలు, చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక, చిత్ర విచిత్రంగా వీచే పిల్లగాలులు, చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్లుగా వినిపించని మాటలు, అంతలోనే ఒళ్ళు గగురు పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు, దూరంగా ఎవరితోనో కుట్లాటకు దిగినట్లుగా కుక్కల అరుపులు, చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం. ఇవి చాలవు ఓ మనిషి గుండె ఆగిపోవడానికి. ఇదేదో కాకమ్మ కథ కాదు, మిమ్మల్ని భయపెట్టడానికి తయారు చేసిన కట్టు కథ అసలే కాదు. వాస్తవం, నమ్మలేని వాస్తవం. గుజరాత్లోని సూరత్కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్ బీచ్ గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. ఇక్కడ ఆత్మలు ఉన్నాయట. అవి రాత్రిపూట బీచ్ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయట. సాయంత్రం అయితే చాలు, స్థానికులు ఈ బీచ్ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్ వైపు వెళ్తామంటే అడ్డుపడతారు. అటువైపు వెళ్ళొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్లో అంతగా భయపెట్టే అంశం ఏంటి? నిజానికి డ్యూమస్ బీచ్ ఒకటి కాదు, 4 బీచ్లను కలిపి డ్యూమస్ బీచ్గా పిలుస్తారు. వీటిలో 2 పర్యాటకులకు బాగా తెలిసినవే. 3వ బీచ్ కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక 4వ బీచ్ జన సంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్లో కనిపించని విధంగా ఈ బీచ్లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. కారణం, అది ఒకప్పుడు శ్మశానం. అవును, ఒకప్పుడు డ్యూమస్ బీచ్లో ఓ శ్మశానం ఉండేది. వేలాది మందిని అక్కడ ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందట. హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించిన వారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్ ఒడ్డున తిరిగే వారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందట. కొన్ని ఆత్మలు అక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్లుగా చిత్ర విచిత్రంగా అరుస్తాయట. కొన్నిసార్లు ఉన్నట్లుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్లుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్ బీచ్ చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకరమైన స్వరూపాన్ని సంతరించుకుంటుంది. డ్యూమస్ బీచ్ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి చిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్కి రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టుగా, వారితో గొడవ పడుతున్నట్లుగా కుక్కలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలది ఇదే పరిస్థితి. ఆ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలు పడతారట ఈ బీచ్లో. ఇవి కాకుండా పర్యాటకుల శరీరాలని ఏవో గాలిలో తాకుతున్నట్లుగా, వారిని ముందుకు వెళ్ళవద్దు అని అడ్డుకుంటున్నట్లుగా అనుభూతి కలుగుతుందట. స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి రాత్రిపూట బీచ్ సందర్శించిన ఎంతో మంది పర్యాటకులు కనిపించకుండా పోయారట. సమీప గ్రామాల్లోని కొందరు కూడా అలాగే చెప్పిన మాట వినకుండా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారట. ఈ బీచ్లో మరింత భయపెట్టే కథలు హవేలీ విషయంలో వినిపిస్తాయి. నవాబ్ సిద్ ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిలుచున్నట్లుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలీలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచి అనుమతించడం లేదు. ఈ మొత్తం కథనాన్ని బూటకమని కొట్టిపారేసేవారు ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్లో రాత్రిపూట బస చేశారు. కానీ వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా తమకు ఎలాంటి అసహజ అనుభవాలు ఎదురు కాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలు పెట్టారని, నిజానికి డ్యూమస్లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో
అవి ఫ్లాష్ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారు లేకపోలేదు. మొత్తానికి ఆత్మలు ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం దేశంలో డిమాండ్లో ఉన్న బీచుల్లో ఇది ఒకటిగా మారిపోయింది. ఆత్మల మజాకా.